వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రేమకు కళ్ళు ఉండవు, సరిహద్దులు అస్సలే ఉండవు అంటారు. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నప్పుడు దేశాలు, సంస్కృతులు వేరైనా కలిసి బతకవచ్చని చాలామంది నమ్ముతారు. కానీ అదే ప్రేమ ముసుగులో ఒక రాక్షసుడు దాగుంటే ఏకంగా 12 సంవత్సరాల పాటు ఒక చీకటి గదిలో బంధించి ప్రపంచానికి పూర్తిగా దూరం చేస్తే ఆ నరకం ఎలా ఉంటుంది? అచ్చం సినిమాను తలపించే ఇలాంటి ఒక భయంకరమైన వాస్తవం పాకిస్తాన్లో తాజాగా వెలుగు చూసింది. యూరోప్ లాంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పుట్టి పెరిగిన ఒక మహిళ పాకిస్తాన్లో గత 12 ఏళ్లుగా బందీగా మారింది. అక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే ఆమె జీవితం ఒక జైలులాగా మారిపోయింది. 12 ఏళ్లు ఆమె ఎన్నో చిత్రహింసలకు గురైంది. ఎట్టకేలకు లాహోర్లో జరిగిన ఒక రెస్క్యూ ఆపరేషన్తో ఆమెకు, ఆమె 5 పిల్లలకు విముక్తి లభించింది. ఇంతకీ ఆ ఫ్రెంచ్ మహిళ ఎవరు? ఆమె ఎలా బందీ అయ్యింది? ఇన్నేళ్ల పాటు ఆమెను బయటి ప్రపంచానికి తెలియకుండా ఎలా ఎవరు దాచిపెట్టారు? చివరకు ఆమె ఆ నరకం నుంచి ఎలా బయటపడిందో ఇప్పుడు ఆ ఫ్రెంచ్ మహిళ పేరు క్రిస్టిన్ బేరీ. వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పూర్తిగా బయటపెట్టినప్పటికీ విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు వింటే ఎవరికైనా ఒళ్ళు జలతరిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఫ్రాన్స్లో పరిచయమైన పాకిస్తానీ అహ్మద్ ఖాన్ని ఆమె నమ్మి పెళ్లి చేసుకుంది. మంచి భవిష్యత్తు ఉంటుందని అతను ఆమెను నమ్మించి తన స్వదేశమైన పాకిస్తాన్కు తీసుకొచ్చాడు. అలా 2014లో పాకిస్తాన్కు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే బైకర్ ఫంక్తా ప్రావిన్స్లో బారా అనే చిన్న పట్టణంలో ఒక శిథిలావస్థకు చేరిన మట్టి ఇటుకల ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లాడు. ఆమె పేరును సిల్వీ యాస్మిలాగా మార్చాడు. పాకిస్తాన్లో అడుగుపెట్టగానే అహ్మద్ ఖాన్ అసలు స్వరూపం బయటపడింది. వాడు ఒక రాక్షసుడు. ఆమెను భార్యగా కాకుండా బానిసను చేసుకున్నాడు. ఆమె వద్ద ఉన్న ఫ్రెంచ్ పాస్పోర్టు, మొబైల్ ఫోను, డబ్బులు అన్నీ లాక్కున్నాడు. ఒక చిన్న గదిలో ఆమెను బంధించి బయటి వ్యక్తులతో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేశాడు. శారీరకంగా, మానసికంగా ఆమెపై తీవ్రమైన వేధింపులకు పాల్పడ్డాడు అహ్మద్ ఖాన్. ఫ్రాన్స్లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు కానీ, ఫ్రెంచ్ ఎంబసీకి కానీ ఎటువంటి సమాచారం వెళ్లకుండా 12 ఏళ్ల పాటు అత్యంత సీక్రెట్గా ఈ క్రైమ్ను కొనసాగించాడు. అహ్మద్ ఖాన్ మనిషి కాదు, పశువు. అందుకే మానసికంగా, శారీరకంగా రోజువారీగా ఆమెను పశువు కంటే హీనంగా హింసించాడు. కేవలం గదికే పరిమితం చేయడమే కాకుండా బాహ్య ప్రపంచానికి ఏ చిన్న సమాచారం పొక్కినా చంపేస్తానని బెదిరించేవాడు. అలా 10 ఏళ్లకు పైగా ఆమె వాడి చెరలో బందీగా మారింది. ఈ క్రమంలోనే ఆమెకు 5 పిల్లలు పుట్టారు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే పిల్లలను కూడా కనీసం స్కూలు ముఖం చూడనివ్వలేదు. ఆ 4 గోడల మధ్య వారి జీవితాలను నలిపేశాడు. వారిని తల్లితో పాటే బందీలుగా ఉంచాడు. ఇది అహ్మద్ క్రూరత్వానికి పరాకాష్ట. అయితే ఈ సుదీర్ఘ నరకయాతన నుండి బయటపడటానికి ఆమెకు ఆ దేవుడే ఒక మార్గాన్ని చూపించాడు. ఒకరోజు భర్త కళ్ళు కప్పి యాస్మినా కుమారుల్లో ఒకడు అత్యంత చాకచక్యంగా ఆ ఇరుకైన బందీఖానా నుండి గుట్టు చప్పుడు కాకుండా తప్పించుకున్నాడు. తల్లి చెప్పిన సలహాతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. తన తల్లి పడుతున్న నరకయాతనను, తమ బందీఖానా గురించి పోలీసులకు మొత్తం చెప్పేశాడు. బాలుడి మాటలు విని దిగ్భ్రాంతి చెందిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాలుడిచ్చిన ఇన్ఫర్మేషన్తో పాకిస్తాన్ పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మిక దాడి చేశారు. ముఖంపై తీవ్ర గాయాలతో దీనస్థితిలో ఉన్న సిల్వీ యాస్మినాను, ఆమె 5 పిల్లలను సురక్షితంగా రక్షించి ఆ నరకం నుంచి బయటపడేశారు. భర్త అహ్మద్ ఖాన్ను అక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఇన్నేళ్లుగా హింసించిన ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. 12 ఏళ్ల సుదీర్ఘ బందీ జీవితం వల్ల యాస్మిన్ తీవ్రమైన మానసిక ఆవేదన, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించి వైద్య సహాయం అందించారు. ఈ రెస్క్యూ అనంతరం యాస్మినా మాట్లాడారు. ఇంగ్లీషు, ప్యాంటో భాషల మిశ్రమంలో మాట్లాడుతూ తనను ఈ నరకం నుండి కాపాడిన పోలీసు అధికారులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. 12 ఏళ్లుగా పాకిస్తాన్లో తాను కనీసం స్వేచ్ఛగా శ్వాస కూడా తీసుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. కళ్ళెదుటే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే ఏమీ చేయలేని దుస్థితిలో రోధించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన పిల్లలను ఎలాగైనా తిరిగి ఫ్రాన్స్ పంపించి వేయాలని ఆమె అధికారులను రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం బాధితులకు రక్షణ కల్పించేందుకు వారిని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. పాకిస్తాన్లో మహిళలపై జరిగే గృహహింస, సంప్రదాయాల పేరుతో సాగే వేధింపుల తీవ్రతకు ఈ ఒక్క ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం పాకిస్తాన్లో ప్రతి ఏటా వందలాది మంది మహిళలు, భర్తలు, కుటుంబ సభ్యుల చేతిలో శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు. అయితే సమాజానికి భయపడి చాలా కేసులు వెలుగులోకి రావడం లేదు. ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాల్లో కఠినమైన సంప్రదాయ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో అక్కడ ఏటా ఎంతోమంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారు.
ఒక విదేశీ మహిళకే ఇలాంటి దుస్థితి పడితే ఇక స్థానిక మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఒక విదేశీ పౌరురాలు 12 ఏళ్ల పాటు ఒక దేశంలో మిస్ అయితే కనీసం వీసా రెన్యువల్స్, ఇమిగ్రేషన్ రికార్డ్స్ ద్వారా ఇన్నేళ్లలో ఎలా పసిగట్టలేకపోయారు అన్నది అతిపెద్ద ప్రశ్న. ఇలాంటి పరిణామాలు రెండు దేశాల దౌత్య సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ ఇష్యూపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. కేవలం ప్రేమ, నమ్మకం అనే పునాదుల మీద విదేశాలకు వెళ్లే మహిళలు తమ భద్రత కోసం ఎంబసీల వద్ద ముందుగానే రిజిస్టర్ చేయించుకోవడం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుణపాఠం చెబుతోంది. ప్రస్తుతం ఆ ఫ్రెంచ్ మహిళను తిరిగి ఫ్రాన్స్కు సురక్షితంగా పంపించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.